సుభాష్ అయితే ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడితో ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా ఏమైంది అసలు ఆఫీస్లో అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు అదేం లేదన్నయ్య అదంతా నేను చూసుకుంటానులే అని చెప్పి పక్కకు నెట్టేస్తాడు. అది చూసి ధాన్యలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది. ఏంటండి ఎందుకు అలా ఎవరు ఎవరి తప్పులు కప్పిపుచ్చడానికి మీరు అలా మౌనంగా ఉంటారు, నిజం చెప్పండి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా అలా ధాన్యలక్ష్మిని చూస్తూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే ఎలా అంటూ ఉంటుంది. అవునండి ఈ రాజు వల్ల మన ఆఫీస్కి ₹1,00,00,000 నష్టం వచ్చిందని చెప్పండి, భయం ఏంటి, రాజుని ఎందుకు అలా తప్పించడానికి మీరు అలా ప్రయత్నిస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అపర్ణ అలాగే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజు అయితే ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి ఏమీ తెలియక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉండిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే రాజుని నానా మాటలు అంటూ ఉంటే అపర్ణ మాత్రం అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.